ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/5/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, ఏకాదశి ఉదయం 6:22 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం ఉదయం 5:56 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 1:09 నుంచి 2:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:39 వరకు. వర్జము మధ్యాహ్నం 2:40 నుంచి 4:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అత్యుత్సాహం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం. విద్యార్థులకి, ఉద్యోగస్తులు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం శుభయోగం. భగవద్గీతలో కూడా మొదటి నుంచి అంటే 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు చదవండి, సరిపోతుంది. మంచి ప్రశాంతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదం. ఈవెంట్ చేసే వారికి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒత్తిడి ఉంటుంది, కానీ మీకు తగిన గుర్తింపు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి. ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో కాస్త ఇబ్బందులున్నా వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి, యుక్తి మీ దగ్గర ఉన్న విషయాన్ని గమనించండి, బాగుంటుంది. బట్ కొత్త వ్యాపారం మంచిది కాదు. ఉన్న వ్యాపారాన్ని ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. అలాగే కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, చికాకులు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, అలాగే లేనిపోని అపవాదులు పొందుకునే అవకాశం. జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజాంధ్ర వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారు ఈ నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది. బ్రోకర్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం అయితే కనబడుతోంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం శుభప్రదం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు కాస్త కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉన్న, మిగతా విషయాల్లో చాలా శుభకరంగా ఉంది. చెప్పినటువంటి భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు ఉంటాయి. రావాల్సిన బాకీలు వచ్చే అవకాశం కనబడుతుంది. అప్పులు మాత్రం ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. ఈరోజు కాస్త భగవన్నామ స్మరణతో కాలం గడిపే ప్రయత్నం చేస్తే మంచి ఉపయోగాలు ఉంటాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం. ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, రిలీజన్కి లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, కలిసి వచ్చే అవకాశాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, సమస్యపోయిన అదృష్ట యోగం. రాజకీయ రంగంలో మంచి అవకాశాలు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలంగా ఉంది. కళాకారుల, క్రీడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు.
ఎందుకంటే జన్మ జాతకాన్ని చెక్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. ఈ రోజు కూడా మీకు పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. మత్స్యకారులు, రోజులు, చేపల చిల్లర నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన నష్టం, వ్యవహార భంగం, తొందరపాటుతనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కళాకారులకు, క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానత, తొందరపాటు నిర్ణయాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టాలు, మత్స్యకారులకి, ప్రజలు, చేపల చెల్లెల వారికి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తగు జాగ్రత్త తీసుకోండి. లేనిపోని అనవసరపు చికాకు, తొందరపాటు నిర్ణయం మీకు ప్రమాదాన్ని, ఇబ్బందిని కలిగించే స్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగించే అవకాశం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టదు, లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదం ఎక్కువ ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం, కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, వివాహాది నిశ్చితాములలో ఇబ్బంది కలిగే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి పిల్లల మధ్య చిన్న తగాదాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, రాజకీయ రంగం కానీ, సినిమా రంగంలో కానీ తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి, ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఉత్తమంగా చెప్పబడుతోంది. 8 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభశుభంగా చెప్పవచ్చు. ఎవరికైనా కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ చేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త ఇవ్వచ్చు. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, అనుకున్నది సాధించే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, అలాగే అన్యోన్య దాంపత్య జీవనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. మంచి ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణాది వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు. అద్భుతమైన వృత్తి, ఉద్యోగాది లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా బక్కలి వచ్చే రోజు చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాక్చాతుర్యము, ధైర్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, స్వదేశంలో, విదేశాలు, అనుకున్న చోట ఉద్యోగానికి అనుకూలతలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారం కూడా చేయవచ్చును. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రతి విషయంలో కూడా విజయాన్ని, ఆనందాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, వాహన యోగాన్ని, ఆస్తి పంపక లాభాన్ని, కోర్టు వివాదాల్లో అనుకూలతల్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా
రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, పట్టుదల, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాల అదృష్ట యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వ్యాధుల సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, అన్యోన్య దాంపత్య జీవనం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులు, రోజులు, చేపల చెరువుల వారికి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్యాల పనుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అలాగే రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అనుకూలత పొందుకోవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారు తప్పనిసరిగా మీరు జన్మజాతకం చూపించుకోవాల్సిందే. ఇవాళ దాదాపుగా నిన్నటి రోజు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన సేవనం వల్ల, దుష్టుల సాంగత్యం వల్ల, అనవసరపు మరకలతో స్నేహం వల్ల ఆడపిల్లలకి ప్రమాదం. జాగ్రత్త. జన్మజాతకం చూపించుకోవాల్సిందే, తగిన పరిహారాలు చేసుకోవాల్సిందే. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టము, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వరకు నష్టాలు పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. లేనిపోని అపోహలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రేయసి ప్రియులు తొందరపాటు చర్యలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో లేనిపోని అవాంతరాలు, చికాకులు, పరువు భంగం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మానసిక ఉద్వేగానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు చాలా జాగ్రత్త ఉండి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ పెట్టండి. లేనిపోని అసమర్థతకి, అనుమానాలకు తావిచ్చేటువంటి విషయాల్లోకి వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో, వృత్తి విషయంలో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశాలు, నష్టము, కష్టకాలం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బందులు పడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, కళాకారులకి నష్టము, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఇబ్బందికరంగా ఉండబోతారు. షేర్ మార్కెట్ లో లాట్ల వైపు వెళ్ళకండి. నష్టాలకు పొందుకునే అవకాశాలు, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టాలు పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. వీరికి ఉదయం 8:21 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా శనగలు, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, మత్స్యకారులకి, రోజులు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నష్టద్రవ్య ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, తీర్థయాత్ర సేవనం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, వజ్ర సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారులకు క్రీడకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్ట్ వరకు లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తిత్వము, వ్యాపార పరంగా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు ఇదంతా మీకు అత్యంత శుభకరంగా ఉండబోతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం,
స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఆనందకరమైన సంపద, ధన, కనక, వస్తువు అనుపాతం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పేరు శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ఆనందయుగం. చాలా మంచి శుభదినం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగాలే. ధనము, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్వదేశంలో విదేశాల్లో ఉన్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, అలాగే కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఈ సంకల్పం నెరవేరేటువంటి శుభదినం. వస్తువాహన సౌలభ్యం, ధైర్యము, స్థైర్యము, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం, విహారయాత్రలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అలాగే శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, ప్రయాణ లాభాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఈ శత్రునాశనం బలం కనబడుతోంది. అనుకూల ఉద్యోగ బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు చక్కటి ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం, ఆనందయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రశాంతమైన జీవనం, శత్రు నాశనం, మిత్రుల వల్ల లాభాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వివాహయోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయొచ్చు, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకర సంతాన యోగం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అలాగే వ్యాపార పరంగా అనుకూలత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చును, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్పిలు కూడవచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు,
అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రయాణ లాభ, తీర్థయాత్ర, సేవన అనేక రకాల అనుకూలతలు, ఆనందాలు పొందుకునే శుభతరంగా చెప్పవచ్చు. వీరికి 5వ అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.